హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం సింపుల్గా బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, ముందుగా పెట్టుకొని నూనె పోసుకోవాలి తగినంత. పోపులు ఎక్కువేం కాదు. ఫస్ట్ జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి 2, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా కోసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం నూనె బంగాళదుంపలు వేసినప్పుడు అది దాకి అంటుకుపోతే మాట వేగేటప్పుడు పసుపు వేసుకుంటే మనకి కొంచెం అంటుకోకుండా ఇబ్బంది లేకుండా వస్తుంది మాట ఫ్రై. అంతే. చూడండి, పసుపు వేయగానే దాని లుక్ కూడా చేంజ్ అయింది, చూడడానికి బాగుంది. బంగాళదుంపలకి అంటుకునే గుణం ఉంటుంది కాబట్టి మనం అంచేపు కొంచెం కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. తగినంత సాల్ట్, రుచికి సరిపడగా ఒక్కసారి కలుపుకుంటే తగినంత కారం కూడా వేసుకోవాలి. ఎందుకంటే బంగాళదుంపలు అదొక స్మెల్ వస్తూ ఉంటాయి, అందుకని కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. చూడండి, బంగాళదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. మా రెసిపీ నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.